ప్రసంగి 10వ అధ్యాయం, ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 1వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఏంటి? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది, గట్టిగా చదవండి, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. హల్లెలూయా. ఇన్ ద ఓల్డెన్ డేస్ పాత దినాలలో బుక్కావాడు అని అంటే ద పెర్ఫ్యూమ్ మేకింగ్ పర్సన్స్. అంటే సెంటుని తయారు చేస్తారు, చూసారండి? సెంటుని తయారు చేస్తారు కదా, వాళ్ళు చాలా దూరం నుండి వచ్చేవాళ్ళంట. సొలొమోను సమయంలో రాజుల దగ్గరికి చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళంట సెంటు తీసుకొని. ఏంటి అని అంటే అది తెరవగానే రాజు తన్మయత్వానికి గురై, మాధుర్యానికి గురై, ఇంత మంచి దానికి, వారు కష్టపడి చేసినటువంటి దానికి ఎంతో గొప్ప బహుమానాలు ఇచ్చేవారంట. హల్లెలూయా. మనము ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళామనుకోండి, మంచి స్వీట్ ప్రెజెన్స్ స్మెల్ వస్తుందంటే మనసుకి ఏమైపోతుంది? అబ్బా, ప్లెజెంట్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. చాలా ప్రావీణ్యత కలిగి ఆ పెర్ఫ్యూమ్స్, మంచి పెర్ఫ్యూమ్స్ చేసుకున్నప్పుడు మనం కూడా ఏదైనా తీసుకునేప్పుడు స్మెల్ చూసి దాన్ని ఒకసారి మనం చెక్ చేసి తీసుకుంటాం. ఈ దినాల్లో అంటే స్టోర్స్లో దొరుకుతున్నాయి, ఆ దినాలలో చాలా కష్టంగా ఉండేది. అది కాక రాజుల దగ్గర పోతున్నారంటే చీపుకు తీసుకొని వెళ్తారా? చీపుకు తీసుకొని వెళ్ళరు. హల్లెలూయా. బెస్ట్ తీసుకొని వెళ్తారు, బెస్ట్ పెర్ఫ్యూమ్. అంటే వాడు 100 రూపాయలు పెట్టి చేశాడంటే రాజు 1000 రూపాయలు 10,000 ఇచ్చినా కూడా రాజు చేతుల్లోనే ఉంటుంది అది. అవునా కదా? అట్లా ఈ బుక్కవాడు ఆ తైలంను తీసుకుని వెళ్ళినప్పుడు పొరపాటున అందులో ఈగబడిందంటే ఏమైతుంది? ఏదైనా ఒక బొద్దింకనో, ఈగనో, దోమనో ఆ పెర్ఫ్యూమ్కి అన్నీ అట్రాక్ట్ అవుతాయి కదా, ఆ స్మెల్కి అన్నీ అట్రాక్ట్ అవుతాయి కదా. వాటికి అట్రాక్ట్ అయినప్పుడు వాటిలోనికి వచ్చి వాడు తీసుకొని వెళ్ళే రోడ్లో గానో లేకపోతే వాడు తయారు చేసేటప్పుడు పడ్డదనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతుంది? వాడి ఇంకా అమ్మకం మునిపేది చెడిపోయి చెడు వాసన వస్తుంది, కంపు కొడుతుంది మన మాటలలో. ఏంటి? అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాటలు? అటువంటిది ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాని యొక్క పరిమళ సువాసనను, మాధుర్యమును కాపాడుకోవడానికి అనేకమైన జాగ్రత్తలు వాడు తీసుకుంటాడు. ఏ పురుగులు దగ్గరికి రాకోకుండా, ఏది అజాగ్రత్తగా ఉండకోకుండా, ఏది కూడా దానిని నాశనము చేయకుండా, అపవిత్రము చేయకుండా, చెడు వాసన రాకుండా జాగ్రత్త పడతాడు. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి లైక్ దిస్. ఒక క్రైస్తవుని జీవితం ఇలాగుండాలి. దేవుని సన్నిధిని మోసేటువంటి ఆ తైలము లేకపోతే ఆ పరిమళ సువాసన మనలో ఉంచుకోవాలి, మనలో ఉండాలి. దేవుని ఎదుటకు, మన రాజు ఎదుటకు మనం వెళ్ళినప్పుడు మనలో, ఆయన ఎదుట మనలో నుండి కూడా పరిమళ తైలపు సువాసన ఆయనకు కనపడాలి. మన నీతి గొప్పవి కాదు, మన నీతి, మన మంచితనం ఎంతది కాదు, అయినా కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే మనలో ఉన్న ప్రేమను, విధేయతను మనల్ని చూస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనం అందరం కూడా మన పరిమళ తైలమును నాశనము చేయబడకుండా, అపవిత్రపరచబడకుండా మనము చూసుకోవాలి. అంటే ఈగలను, అపవిత్రపరిచేటువంటి వాటిని మన దగ్గరకు రాకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఘటములను, మన జీవితములను, మన పవిత్రతను, మన ప్రార్థనా జీవితమును, మన విశ్వాస జీవితమును, మన యొక్క జీవిత శైలిని అపవిత్రతకు దూరముగా ఉంచుచూ జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కొన్ని ఈగలు ఉన్నాయి, ఆ ఈగల పేర్లు చదువుతాను. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం. నీ యొక్క జీవిత మాధుర్యాన్ని, నీ యొక్క సువాసనను నాశనము చేసి కంపు కొట్టేలాగా అపవిత్రపరిచేటువంటి చెడు వాసన, దుర్వాసన తీసుకొని వచ్చేటువంటి కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు నీ జీవితంలోనికి రాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. గలతీ 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు, చెడు కార్యములు, దుర్వాసన కార్యములు స్పష్టమై ఉన్నవే. హల్లెలూయా. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. హల్లెలూయా. టేక్ అవే దీస్ ఫ్లైస్.
ఈ ఫ్లైస్, ఈ ఈగలు ఏవైతే ఉన్నాయో, అపవిత్రపరిచేటివి ఏవైతే ఉంటున్నాయో, నీ మాధుర్యమును, నీ ప్రార్థనా జీవితమును, నీ యొక్క ఆయన ప్రసన్నతను నీకు దూరము చేసేవి, the sin, these flies will separate the presence, the fragrance of the Lord from you. ఈ యొక్క సన్నిధిని, ఆ మాధుర్యమును, ఆ సువాసనను నీ యొద్ద నుంచి దూరపరిచేటువంటి చెడు కీటకములు, పురుగులివి. ఈ పురుగులు దూరముగా ఉండాలి. వ్యభిచారము, విగ్రహారాధన, మత్తతలు, అసూయలు, ద్వేషములు, ఈగోలు, డామినేషన్లు, పొడిచేటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి కార్యములు, నాదే జరగాలి, నేనే కింగ్, నేనే మోనార్కో, హల్లెలూయా. ఇటువంటి జీవిత శైలి నీ యొక్క జీవితంలో దుర్వాసనను దేవుని ఎదుట తీసుకుని వచ్చేదానిలాగా ఉంటుంది. కాపాడుకోవాలి. ఇటువంటివి నీ యొద్దకు రాకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం, తీయవలసిన పని లేదు. లూకాసు వార్త 15వ అధ్యాయం. మేబీ ఇటువంటి దుర్వాసన కలిగిన జీవితమా, అపవిత్రత కలిగిన జీవితమా, నీ తైలములో పురుగులు ఉంటున్నాయా? చెడు పురుగులు నీ యొక్క జీవిత తైలమును, మాధుర్యమును, సన్నిధిని నాశనము చేస్తున్నాయా, పవిత్రత పరుస్తున్నాయా? ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. నీ యొక్క జీవితమును సరిచేసుకొనుట కొరకు, పరిశుద్ధపరచుకున్నట కొరకు, పవిత్రపరచుకున్నట కొరకు, అపవిత్రమైనటువంటి నీ తైలమును, అపవిత్రమైన నీ జీవితమును, దుర్వాసన కొడుతున్నటువంటి నీ జీవితమును సరిచేసుకుంటకు దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు.